ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమను కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు, అభిమానులకు, ప్రియ బిడ్డలకు మా హృదయపూర్వక వందన మరణాతలు. ఈ ఆనంద మాసంలో మనం అడుగు పెట్టాం కనుక మన జీవితాల్లో అనేకమైనటువంటి ఆనంద సంతోషాలతో ఉండాలని, ఈ ఆనంద మాసంలో, ఈ క్రిస్మస్ కాలంలో మనం మన కుటుంబాలతో, మన సంఘాలతో, మన స్నేహితులతో, మన బంధువులతో మనం పంచుకుంటూనే ఉంటూ ఉన్నాం. ప్రభువుని మనం స్వీకరించినప్పుడు, ప్రభు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనకున్నటువంటి ఆనందమును బయట వాళ్ళకి మరి చెప్పుకోవటమే అదే కలిగినటువంటి సంతోషకరమైనటువంటి శుభార్త. కనుక దేవుని యొక్క వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణముందు నేడు రక్షకుడు మీ కొరకు పుచ్చున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకునుండా మీరు చూసిదరని వారితో చెప్పని. చూడండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మానవాళి హృదయంలో జన్మించడానికి దివు నుండి భూకి దిగి వచ్చినటువంటి మహాప్రభావము కలిగినటువంటి దేవా, వందనాలు, స్తోత్రాలు. యేసు బాలుడిగా మన హృదయం అనే తొట్టులోనికి పవలిస్తూ అనేక మంది జీవితాలను సరిదిద్దుతూ ఉన్నటువంటి ప్రియజనక, వందనాలు, స్తోత్రాలు. దేవా, మా జీవితాలు నన్ను ఎటువంటి జీవితమైనటువంటి ఈ లోకంలోనికి నశించుస్తున్న దానిని వెదకి లోకానికి వచ్చావు. సాతాను అంధకార శక్తులను లయము చేయటానికి ఈ లోకానికి వచ్చావు. ఇదిగో మంద కాపులను నేను వారికి సంతోషంతో, ఆనందంతో ఉండటానికి మహా సంతోషకరమైన శుభవర్తమానమును అందించడానికి నీ దూత ద్వారా వర్తమానం అందించినటువంటి దేవా, వందనాలు. అనేక మంది దూతలుగా ఈ క్రిస్మస్ కాలంలో నాయన ఈ ఆనంద మాసంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డలకు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానముగా నాయన వారి జీవితాలలో ఎవరైతే వర్తమానము వినుచున్న బిడ్డలను, అలాగే ఈ వర్తమానము కలిగి ఉన్న బిడ్డలను, అలాగే ఎవరైతే క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టుతున్న ప్రతి బిడ్డను ఆనందంతో, సంతోషంతో నాయన క్రిస్మస్ కాలంలో మేము నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, ఈ క్రిస్మస్ కాలంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రియరా, మనము దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తే ఇక్కడ మంద కాపురులకే కాదు కానీ ఎవరైతే అంధకారంలో, ఎవరైతే చీకటి జీవితాల్లో ఉంటారో, ఎవరికైతే రక్షణ లేని జీవితంలో ప్రవేశిస్తూ ఉంటారో అటువంటి వారికి దేవుడు వెలుగుగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడని యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుంది. ఆయన వెంబడించిన వారందరూ వెలుగు సంబంధులని మనకు కనబడుతుంది లేఖనంలో. ప్రియరా, దేవుని యొక్క లేఖనంలో మనం చూడగలిగితే 10వ వచనంలో, అయితే ఆ దూత, భయపడకుడి,
ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. సువర్తమానం, మహా సంతోషకరమైనటువంటి వర్తమానం. ఈ సంతోషం మనకు ఎప్పుడు కలుగుతుంది? ఈ సంతోషము, ఆనందము మన జీవితంలో ఎప్పుడు కలుగుతుంది అని మనము లేఖనములో మనం గమనించినట్లయితే అపొస్తలుల కార్యములో 3వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనములు గమనించినట్లయితే, పగల 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి వెక్కి వెలుస్తుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమరుడకు కొందరిని ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద వంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూసి భిక్షమడుకునుగా పేతురు యోహానును వాణ్ణి తేరి చూసి మా తట్టు చూడమనిరి. అయితే వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతటి పేతురు, వెండి బంగారంలో మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుస్తున్నానని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పి వాని చెయ్యి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములో శీలమండలను బలము పొందెను. వాడు డిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయసు దేవుని స్తుతించుచు వారితో దేవాలయంలోనికి వెళ్ళెను. వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మన ఈ లేఖనములో పేతురు యోహాను గారు శృంగారం అనే దేవాలయంలోనికి వెళుచూ ఉండగా, ఇక్కడ కొంచెంవాడు లేవలేనటువంటి వాడు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి వర్తమానం ఏమిటంటే, దేవుడు చేసినటువంటి గొప్ప మేళ్ళు, దేవుని యొక్క ప్రభావము ఆయన కాళ్ళలోనికి దూరుచు, ఆయన వాక్యము సజీవము గలదే, ఎటువంటి మూలుగులోనికి కూడా దేవుని వాక్యం చొచ్చుకుని పోతుంది. దేవుని వాక్యము ప్రతి హృదయములోని తలంపులను తారుమారు చేసే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము సజీవమున్నది, 2 అంచుల ఖడ్గం. ఈ దేవుని వాక్యము మానవుని యొక్క తలంపులను తారుమారు చేసినటువంటి దేవుని వాక్యం. ఈ వాక్యం అనగా దేవుడే, ఆ సత్య దేవుడు దేవుని యొక్క వాక్యం నజరేయుడైన యేసు నామములో ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో, దేవుని యొక్క ప్రభావము వారి కాళ్ళలోనికి వచ్చి వారిలో ఉన్నటువంటి మూలుగులోనికి వెళ్ళి ఆ మూలుగులో ఉన్న జబ్బును నయం చేసినట్లుగా మనం చెప్తున్నాం. అయితే వెంటనే దేవుని యొక్క ప్రభావం ముట్టిన వెంటనే సాక్ కొట్టినట్టుగా, కరెంటు ముట్టుకుంటే ఎలాగైతే సాక్ కొడుతుందో వెంటనే డిగ్గును లేసి గొంతులు వేసుకుంటూ ఆ శృంగారం అనే దేవాలయంలోనికి వెళ్ళటం, ఆ జనులందరూ చూడటంలో ఆయనలో ఉన్నటువంటి ఆనందం, ఆయనలో ఉన్నటువంటి సంతోషం వ్యక్తం కానట్లుగా అది చూసుకుని దేవుని స్తుతించుచు వారి దేవాలయంలోనికి వెళ్ళచ్చు, గంతులు వేసు వారికి ఉన్నటువంటి ఆనందం. మన జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును మన జీవితంలో ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అటువంటి ఆనందం పొందాలంటే దేవుని యొక్క ప్రభావం చూడాలి. మరియా ప్రభువుని ధరించుకున్నటువంటి తల్లి, యోహాను ధరించుకున్నటువంటి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వందనములు స్వీకరించగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు నా ప్రభు నా యొద్దకు వచ్చుట ఎంత శ్రేష్టమైన గంతులు వేస్తుండో, ఎలిజబెత్ అమ్మ గర్భంలోనే గంతులు వేసినట్లుగా మనం కనబడుతూ ఉంటాం. ప్రేర ఈ సంతోషము ఎప్పుడు కలుగుతుంటే ప్రభు వలన మనకు కలిగినటువంటి గొప్ప ఆనందం, సంతోషం మనం చూడగలుగుతూ ఉంటాం. రెండవదిగా ఈ సంతోషమును మరొక భక్తులను మనం చూడగలుగుతాం. దేవుని యందు ఆసక్తితో వెళ్ళేవారికి, దేవుని మీద నమ్మకంతో వెళ్ళేవారికి, దేవుని యందు భయభక్తులతో ఉండేవారికి మనం చూడగలం. మత్తయి 8వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనములు మనం చూద్దాము. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి
నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. అప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆనందమును తడుము చూసుకునేటప్పుడు ఎంతగానో ఆయనలో ఆనందము తబ్బిబ్బైపోయినట్లుగా మనం చూడుతూ ఉంటాం. ఏదైనా ఒక రోగం పోయినప్పుడు, ఒక మేలు కలిగినప్పుడు, మన జీవితంలో మనము పొందలేనటువంటి దానిని ప్రభు వలన మనం పొందినప్పుడు దాని యొక్క ఆనందమును ఇంత అంత కాదు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము అందరినీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని లేఖనంలో మనకు కనబడుతుంది. మనం ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగితే అదే సంతోషం, అదే ఆనందం, దానికి మించింది ఏమీ లేదు. కనుక అటువంటి సంతోషం మనం పొందాలంటే ప్రతి ఒక్కరితోనూ మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండగలిగినట్లు మనం నేర్చుకోగలిగితే, ప్రేమ కలిగినట్లుగా మనం ఉండగలిగితే, ఒకరిని మనము ప్రేమించినట్లయితే నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో ఎదుటి వారి శరీరమును కూడా నువ్వు అలా ప్రేమించగలిగితే అటువంటి ఆనందమును మరి ఈ క్రిస్మస్ కాలంలో పొందాలని మరి దేవుని యొక్క నామములో మిమ్మల్ని బ్రతిమాలుస్తూ వేడుకొనిస్తూ ఉన్నాం. ప్రియరా, ఈ కుష్ఠరోగి యొక్క మరి కుష్ఠరోగం పోయినప్పుడు ప్రభు కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు అందరూ కుష్ఠరోగి అని మరి మాట్లాడినప్పుడు అందరూ పారిపోతూ ఉన్నప్పుడు మరి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన 2 చేతులు రసులు కారుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయన చేతులు ముట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆయన చేతులు ముట్టుకున్నాడో ఆయన చేతులు పసిబాలుని చేతుల వల్లే ఆ కుష్ఠరోగం పోయి శుద్ధిగా వాడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రేర, మన జీవితంలో ఏదైనా ఒక అద్భుతం మనం చూసినప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి ఆనందము, సంతోషము మన జీవితంలో పొందుతూ ఉంటాం. ప్రేర, అటువంటి జీవితము మీ జీవితంలో పొందినట్లయితే యేసయ్యను గణపరిచే వారముగా ఉండుంటాం, యేసయ్యను మిక్కిలి గణపరిచే వారముగా ఉంటాం. ఇటువంటి ఈ గణపరిచే వారిగా ఉన్నప్పుడు, ఇటువంటి సువర్తమానం విన్నప్పుడు మనకు కూడా ఎలా తోస్తుందంటే మనము కూడా యేసు దగ్గరకు రావాలి, మనము కూడా యేసు ప్రభువుని చూడాలి, మనం కూడా యేసు ప్రభువుని మనం చేర్చుకోవాలి అనే వారముగా ఉండేటట్లుగా మనం చూడాలి. అలాగే ఇటువంటి సందర్భంలో అనేక మందిని ప్రభు యొద్దకు మనము రప్పించడానికి వీలవుతుంది. మన సాక్ష్యం ద్వారా కానీ యేసు ప్రభు మనము ఏ విధముగా మనం యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామో ఆ విధముగా ప్రభువుని మరొక చోటకు రప్పించుకోవడం. అలాగే మన జీవితంలో ఉన్నట్లుగానే అన్యులు మారటానికి మన యొక్క సాక్ష్యమే ఒక ఆధారం. అలాగే ప్రభువుని గురించి చెప్పినప్పుడు అనేక మంది విన్నప్పుడు ప్రభువుని చూడగోరెను. పొట్టు జక్కయ్య ప్రభువుని చూడగోరెను. మనం చదువుకుందాం, ప్రభువును చూడగోరెను. మనం లోకసువార్తలో 19వ అధ్యాయంలో ఈ మాటలు మనకు వ్రాయబడిన కొన్ని మాటలు చదువుకుందాం. ప్రియరా, మనం గమనించినట్లయితే ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూసుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చెట్టుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతడితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకొనను. త్వరగా అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయు వెళ్ళినని చాలా సనుగుకొనండి. జక్కయ్య నిలబడి ఆయన యొక్క తీర్మానం చెబుతూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు చూసి ఉన్నాను. నేనెవరిని నొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గింతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పను. అందుకు యేసు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. సంతోషం. ప్రేమ మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ ఎప్పుడు వస్తుందంటే ప్రభువుని సంతోషంగా స్వీకరించినప్పుడు, ప్రభు దగ్గరికి మనపూర్వకముగా మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చినప్పుడు అటువంటి ఆనందాన్ని మనం చూడగలుగుతున్నాం.
ప్రేర ఇతని జీవితంలో అతను సుంకపు గుత్తదారుడు, వడ్డీ వ్యాపారస్తుడు. అయితే అతను ఎన్నో చేయవచ్చు, ఎన్నో మోసాలు చేయవచ్చు, ఎన్నో వ్యాపారంలో ఎన్నో లావాదేవీలు ఉండవచ్చు. అయితే అతను ప్రభును చూసిన వెంటనే ఆయన తీర్మానం చేసుకుంటున్నాడు, ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నేను వానికి ఇచ్చేస్తాను, కానీ నేను తీసుకున్న దాన్ని 4 వింతలు ఇచ్చి నేను మళ్ళా ఒప్పుకుంటున్నాడు, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. మనం చేసినటువంటి ప్రతి పాపమును చిన్న పాపమైన పెద్ద పాపమైన, చిన్న తప్పైన పెద్ద తప్పైన ప్రభు పాదాల యొద్దకు వచ్చి ఎవరైతే ఒప్పుకుంటారో అటువంటి ఒప్పుకోలును ప్రభువు అంగీకరించనే ఉన్నాడు. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే యేసు పాదాల దగ్గరకు వస్తారో, ఈయన యేసు ప్రభువుని చూడాలనుకున్నప్పుడు, ఈయన పొచ్చివాడిగా ఉన్నప్పుడు ఆయన కొరకు మనం చాలా వివరణలోనికి వెళితే, ఆయన పొచ్చివాడైనా కానీ ఆయన ప్రభువును చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. ప్రభువుని చూడాలని ఆశ కలిగి మనం కూడా ప్రభువును చూడాలని ఆశకున్న ప్రాణంని తృప్తిపరచు దేవుడు. ప్రేమ మన గమని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నట్లుగా మనం మన హృదయంలో ప్రభువుని నింపుకోవాలని మన ఆశ ఉన్నప్పుడు, ఆ తపన ఉన్నప్పుడు, ప్రభువు యొద్దకు వచ్చినప్పుడు, పరిపూర్ణమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, ఆయనను చూడాలని కోరుకున్నప్పుడు, ప్రభువును చూడటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మేడు చెట్టు ఎక్కటము చాలా గమ్మత్తుగా మనకు కనబడుతుంది. ఈ మేడు చెట్టు పొడుగైనది, ఇతను పొచ్చివాడు, కానీ అతని యొక్క ప్రయత్నంలో తేడా లేదు. అతను ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఉంటాడు. పాపం పొట్టివాడు, లావువాడు కనుక అతడు లావును బచ్చి ప్రయత్నించిన ఎక్కలేకపోవటం, జారటం, అయినప్పటికీ పట్టుదల, యేసు ప్రభువుని చూడాలనే గురి ఉన్నప్పుడు, గురి యొద్దకి నేను వెళ్ళిస్తున్నాను. గురి యొద్దకు వెళ్ళాలంటే అందరూ పరుగు పందెంలో ఉంటారు, కానీ గురి యొద్ద చేరువడం ఒక్కడే. కానీ మనము మన టార్గెట్ పెట్టుకుంటే, ఆ టార్గెట్ ఇతను జక్కే టార్గెట్ అండి, ప్రభువును చేర్చుకోవాలి, ప్రభువును చూడాలి. మనం చూడాలనే తలంపు ఎప్పుడైతే ఉందో, ప్రభు మన యొద్దకు వస్తుంటాడు. ఎక్కడ 2 లేక 3 కలిసి నా నామములో ప్రార్థన చేస్తారు, నిజముగా మొరపెట్టువాని సమీపంలో ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రేమ మనం గమనించినట్లయితే వచ్చి జక్క విషయంలో ఎన్నిసార్లు ఎక్కి దిగాడో దీంట్లో రాయలేదు, కానీ ఎంత ప్రయత్నం చేశాడో ఆ చూడటానికి అతను పడినటువంటి పాటలు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ కష్టం మనం అందుకోవాలంటే, ఆ కష్టం అందుకోవాలంటే ఈ స్త్రీ జీవితంలో ఆ జన సమూహంలో నుంచి ఆమె ప్రభు వస్త్రం ముట్టుకోవటానికి ఎంత కష్టపడిందో, ఎంత ప్రయాసపడిందో, అలాగే సువార్త చేసే ప్రతి సువార్తికుడు కూడా వారి జీవితంలో ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టం ఎప్పుడు పోతుందంటే ప్రభువుని ధరించుకున్నప్పుడు, ప్రభువు వాక్యంతో ఆనందించినప్పుడు, ప్రభువుతో మిళితమైనప్పుడు వారి జీవితంలో గొప్ప ఆనందం కలుగుతుంది. అలాగే ఈ యేసుక్రీస్తు ప్రభు దగ్గరని ఎవరైతే చేర్చుకుంటారో, ఈ తొట్టులో పరున్నటువంటి ఆ యేసు బలిని తొట్టికి ఆ ఘనత వచ్చింది. యేసు ప్రభు ఎక్కినటువంటి గాడిద మీద వస్త్రాలు వేసి ప్రభువును కూర్చోబెట్టినప్పుడు ఆ గాడిదకి అంత ఘనత వచ్చిందో, ప్రేర ప్రభు నమ్ముకున్న వారికి అంత సంతోషము, ఆనందము, అంత ఘనత మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క సంతోషమును ఈ జక్కయ్య ఆనందించాడు. ఎందుకంటే ప్రభువును చూడాలనుకున్నాడు పట్టుదలతో. మేడు చెట్టు ఎక్కిన వెంటనే ఎంత ప్రయాసంతో ఎక్కాడో, ఆ ఎక్కిన వెంటనే ప్రభువు ఆయన వద్దకు వచ్చినట్లుగా, ప్రభువుతో కలిసి వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉండడం. మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యముతో ఎవరైతే బలముగా ఉంటారో, అలాగే 12 సంవత్సరములు కలిగినటువంటి స్త్రీ ప్రభు యొద్దకు వెళ్ళటానికి, ప్రభు వస్త్రపు సంగు ముట్టుకోవటానికి ఎంత ప్రయాసపడిందో, ఎంత బాధపడిందో, ఆ ముట్టుకున్న తర్వాత ఆమె పొందినటువంటి తృప్తిని, ఆమె పొందినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మనం చెప్పలేనటువంటి రీతిగా మనం కనబరుస్తూ ఉన్నాం. అటువంటి ఆనందంలో మనకు కనబడుతుంది. అటువంటి ఆనందంలో దేవుడు కనబడుతున్నటువంటి రీతిలో దేవాతి దేవుని యొక్క ఆనందము మనం చేసినటువంటి పాపములు కాదు కానీ మనం ఒప్పుకోవటం,
క్షమాపణ పొందటం అది ప్రాముఖ్యమైనది. మనం చూసినట్లయితే పాపాత్మురాలైన ఒక స్త్రీ విషయంలో మనం గమనించవచ్చు. ఆమె ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మాటలు విన్నప్పుడు ఆమె జీవితంలో అంగీకారమును తెలుపుకుంది. నేను ప్రభు దగ్గరకు వెళ్ళాలి, ప్రభువుని నేను వేడుకోవాలి. సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి, ఆయన పాదాల మీద పడాలి, క్షమాపణ పొందుకోవాలి అంటున్నాడు. ఆయన ఒక సీమోని ఇంటిలో భోజనం చేస్తూ కూర్చున్న ఇంటిలో మరి ఈ పాపాత్మలో ఒక స్త్రీ వెళ్ళి ఆమె కన్నీటితో పాదాలు కడుగుతుంది. ఎంతటి కన్నీరు అంటే ఆమెకు ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపం. దావీదు గారు తప్పు చూసినప్పుడు పరుపు తేలాడినట్లుగా కన్నీరు కార్చాడు. మన కన్నీరు ఎప్పుడు వస్తుందంటే మన చేయరాని తప్పు మనం చేసినప్పుడు అప్పుడు కన్నీరు వస్తుంది తప్పనిసరిగా. మన జీవితంలో మన చేయరాని తప్పు మనం చేస్తే ఎందుకు చేశామా అనేది పశ్చాత్తాపంతో అప్పుడు కన్నీరు వస్తుంది. కనుక ఈ కన్నీరు ఆమె చేసినటువంటి పాపాలను పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ఒప్పుకుంటుంది. ఆ కన్నీరుతో పాదాలు కడుగుతుంది, కొరులతో ఆ ప్రభు యొక్క పాదాలను తులుస్తుంది. పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ శిష్యుల్లో కొంతమంది ఏమి చేసినటువంటి వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్న మనసు హృదయములో పేతురు గారు, సీమోను పేతురు. అప్పుడు ప్రభు గమనించాడు, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అభ్యంతర పేతురు, ఏమిటి అభ్యంతర పెడుతూ ఉన్నాం? ఒకరు 1000 రూపాయలు తీసుకుంటే, ఇంకొకరు 500 తీసుకుంటే వారిని ఆ యజమానుడు ఇవ్వక్కర్లేదని వారు కొట్టివేసినప్పుడు మిక్కిలి సంతోషించేది ఎవరు అంటే 1000 రూపాయలు తీసుకున్నవాడే సంతోషించును అన్నప్పుడు ఎవరు ఎక్కువ పాపాలు చేస్తారో వారు ఆనందపడుతూ ఉంటారు, వారు సంతోషిస్తూ ఉంటారు. వారు ప్రభు యొద్ద పొందినటువంటి ఆనందంతో వారు సతమతం అవుతూ వారి యొక్క పొందినటువంటి ఆనందమును భరింపలేదు. అలాగే నేను వచ్చినా నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆమె కన్నీటితో నా పాదాలు కడుగుతుంది. ఎవరు చేసిన పాపములు వారి దేవుడు క్షమించి వేయును. అటువంటి రీతిగా వారి యొక్క పాపములు క్షమించబడి ఉన్నాయి కనుక ఆమె అంత ఆనందంతో అంత సంతోషంగా ఉంది. అందుకే ప్రభు అన్నాడు, అమ్మ పాపం చేయకు. కనుక ఆమె జీవితంలో గొప్ప ఆనందం. కనుకనే ప్రభువు చూసిన వారు వీరికంటే పరలోక రాజ్యంలో ముందు వీరు చేరతారని ప్రభు పలికినటువంటి మాటలు మనకు కనబడుతుంది. ప్రభువును చేర్చుకునేటప్పుడు ఎంత ఆనందం అంటే, ఎంత సంతోషం అంటే వారు పొందిన వారికే, అనుభవించిన వారికే కనబడుతుంది. కనుక మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠంలో మరి ప్రభు యొద్దకు చేర్చుకున్నటువంటి ఈ క్రిస్మస్ కాలంలో మరి గొర్రెలు ఎటువంటి ఆనందం పొందు గొంతులు వేసుకుంటూ అటువంటి వారముగా ఈ ఆనంద మాసంలో ఈ క్రిస్మస్ కాలంలో మరి మనం ఎంతో ఆనందంతో మరి సంతోషం, మన ఏదో బాధ వచ్చిందని కృంగక మరి ప్రభువును బట్టి మనం సంతోషించే వారముగా ఉండాలని ప్రభు నామమును బట్టి మీరు వేడుకుంటూ ఈ మాటలు మీ జీవితంలో ఉపయోగకరంగా ఉండాలని మరి ఈ మాటలు మేము ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఎవరి జీవితంలో నీ గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నావో అటువంటి రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, వచ్చు జక్క విషయంలో నాయన వారు చేసినటువంటి తృప్తి లేకపోయినప్పటికీ నిన్ను చేర్చుకోవటం ద్వారా ఎంతో సంతోషం, ఆనందంతో నాయన వారి జీవితంలో ఇతరు కూడా అబ్రహాము కుమారుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈయన నా ప్రియ కుమారుడని యేసు ప్రభువుని నీవు మెచ్చుకున్నప్పుడు ఎంత ఆనందించి ఉన్నారు. అలాగే ప్రియ కుమారుడిగా, అబ్రహాము కుమారుడిగా వచ్చినప్పుడు ఎంతో ఆనందం. పాపంలో క్షమించునని ప్రభు చెప్పినప్పుడు ఎంతో ఆనందం, సంతోషం. ఇటువంటి ఆనందాన్ని అలాగే ప్రభువు నడవలేనటువంటి మోసుకొస్తున్నటువంటి నన్ను భిక్షమడుకున్నటువంటి కుంటి వాడిని ప్రభు మూర్తి, ప్రభు శక్తితో, ప్రభు బలముతో అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో దేవుని యొక్క ప్రభావం వారి మీదకు వచ్చి ప్రభు యొక్క వెలుగు వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడని. అటువంటి భయపడకుడి, మీ కొరకు రక్షించడానికి ప్రభు వచ్చి ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాడు కనుక అటువంటి ధన్యత మీకు ఎల్లరికను దేవుడు దయచేయును గాక. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్,
సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా.